నేనిప్పుడు మాట్లాడబోయే మాటలు తప్పో రైటో నాకైతే అస్సలు తెలీదు. బట్ నేనిప్పుడు మాట్లాడబోయే ప్రతి ఒక్క మాట కూడా స్పోర్ట్స్ పర్సన్స్ హార్ట్స్‌కి అయితే పక్కాగా టచ్ అవుతుంది. పక్కాగా వీడియో చూడండి ఎండ్ వరకి. సో, ఇప్పుడు మనం మేజర్‌గా మన స్పోర్ట్స్ పర్సన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? సపోర్ట్ లేకపోవడం, మనకి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వకపోవడం. సో, మన ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ టోటల్‌గా చూసుకుంటే ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే గేమ్ ఏదైనా ఉంది, ఎక్కువగా హైప్ ఇచ్చే గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ క్రికెట్ మాత్రమే. బట్ క్రికెట్ వల్ల లాభ నష్టాలు ఎన్నున్నాయి ఏంటి అని మనకైతే తెలీదు. తెలిసినా సరే మనం చెప్పకూడదు కాబట్టి. బట్ ఈ క్రికెట్‌కి ఇచ్చే సపోర్ట్‌లో సగం లైక్ 5%, 10% సపోర్ట్ అదర్ స్పోర్ట్స్‌కి ఇస్తే ఆ స్పోర్ట్స్ కూడా డెవలప్ అవుతాయి. బట్ ఇది నేను క్రికెట్‌ని రాంగ్ అని చెప్పట్లేదు. క్రికెట్‌కి ఇచ్చే సగం సపోర్ట్ అదర్ స్పోర్ట్స్‌కి ఇస్తే ఇవి కూడా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్తున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ అనేది ఎక్కడుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చూసే ప్రజల్లో ఉందా? ఎంకరేజ్ చేసే ప్రజల్లో ఉందా? లేకుంటే రాజకీయ నాయకుల్లో ఉందా? లేకపోతే అసోసియేషన్స్‌లో ఉందా? అయితే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కూడా గేమ్సే కదా! ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే సునీల్ ఛెత్రియల్ గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది. గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన రీసెంట్‌గా అన్న మాట ఏంటి అంటే, మీరు మమ్మల్ని తిట్టుకోవడానికైనా ఫుట్బాల్ మ్యాచ్‌లు చూడండి అనే స్థాయికైతే ఆ ఫుట్బాల్ అనేది దిగజారిపోయింది. సో, నాట్ ఓన్లీ ఫుట్బాల్, ప్రతి ఒక్క గేమ్ పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. సో, ఇప్పుడు నా వీడియో చూస్తున్న ఈశ్వర్ ఫిట్నెస్ ఛానల్ నుంచి మన వీడియో చూస్తున్న ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, మీరు క్రికెట్‌నే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్‌ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎంతో టాలెంట్, ఎంతో సాక్రిఫైసెస్, ఎంతో హార్డ్ వర్క్ చేయకుండా ఈ స్థాయి వరకు వాళ్ళు రారు కదా! సో, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. నమస్తే.